చాలాసేపు అయిందండి. అదేంటి? అంటే మీకు చెప్పాలనుకున్న విషయాన్ని ఇక్కడ రిహర్సల్ చేసుకుంటున్నాను. చెప్పండి, ఏం చెప్దామనుకున్నారు? చెప్పండి చెప్పండి ప్లీజ్. ఐ లవ్ యూ. అవును రేణు గారు, మీరు పరిచయం కొన్నాళ్ళే అయినా వారం రోజులు మీరు ఊళ్ళో లేకపోయేటప్పటికి పిచ్చెక్కినట్టు అయిందండి. ఏం చేయాలో ఏమీ తోచలేదు. అప్పటికి ఇదేమిట్రా అని సునీల్ గారిని అడిగాను. నువ్వు రేణు గారిని ప్రేమిస్తున్నాయేమోరా అన్నాడు. నిజమే అనిపించింది. మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమించానంటే 12 ఏళ్ల నుంచి నేను ఆరాధిస్తున్న నా చిన్నప్పటి ఫ్రెండ్ అనుని కూడా మీ పరిచయం తర్వాత మర్చిపోయాను. అబద్ధం చెప్తున్నారు. మీ మనసు నిండా మీ చిన్నప్పుడు ఫ్రెండ్ అను ఉందని, మీరు ఆమె కోసమే ఎదురు చూస్తున్నారని, ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నారని ఆ రోజు చెప్పారు కదా మీరు. అదంతా మీరు నాకు పరిచయం కాక ముందు రేణు గారు. ఇప్పుడు నాకు అమ్మాయి గుర్తు రావటం లేదు. అనువే మీకు గుర్తు లేనప్పుడు తనిచ్చిన గడియారం మీ దగ్గర ఎందుకుంది? కరెక్టే. అసలు అనువే నాకు గుర్తు లేనప్పుడు తను ఇచ్చిన వాచ్ మాత్రం నా దగ్గర ఎందుకు? రేణు కాదు, అను. ఎస్, అనుని. రేణుగా నీకు పరిచయమైన అనుని. ఆ రోజు స్టేజ్ మీద నీ మాటలు విని మన ప్రేమ కాలానికి కరిగిపోయేది కాదని నమ్మిన పిచ్చిదాన్ని. నా కోసం నువ్వు కలలు కంటూ ఉంటే నీ కళ్ళ ముందు నిలబడి ఆ కళని నేనే అని చెప్పాలని వచ్చిన వెర్రేదాన్ని. నీ ప్రేమలో నిజాయితీ లేదు, ఊటి ఆకర్షణ. ఎన్ని సంవత్సరాల ఆరాధనని 10 రోజుల పరిచయంతో పక్కన పడేశావు నువ్వు. నీకు అనుగా కాక రేణుగా పరిచయమై నాకు నేనే గొప్ప మేలు చేసుకున్నాను. వై? నిన్న అను, ఇవాళ రేణు, రేపు ఇంకొకటి. యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు. సారీ, మీ అమ్మగారు అన్నారు. థ్యాంక్ యూ. హలో, మళ్ళీ ఇంకోసారి కొట్టండి. ఎందుకు? ఒక్కసారి కొడితే మన ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. సో మళ్ళీ కొట్టండి. కొట్టండి. కమ్ ఆన్. కందిపప్పు. అదేంటి ఇండియన్ ఇండియన్ ఇంకెప్పుడు అలా అందని చెప్పండి. అంటాను. ఇంకెప్పుడు అలా అననని చెప్పండి. వదలండి అననని చెప్పండి. ఈ చెయ్యి ఇప్పుడు వదలకపోతే జీవితాంతం పట్టుకోవాలి. నీ స్నేహం ఇకరానువని కరిగే కలదా ఈ దూరం నూరాకువని నన్ను
కళ్ళు తెరిచాడు, నిజంగానే కళ్ళు తెరిచాడు. నేను డాక్టర్ని పిలిచి వస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్. కథలైతే ఆ పక్క వెళ్ళండి, సీరియల్ అయితే ఈ పక్క వెళ్ళండి. రెండు కాకపోతే నాతో చెప్పండి. యాక్చువల్లీ ఐ హావ్ కమ్ టు. అర్థమైపోయింది. 8 మీట్ అవ్వండి. ఎక్కడుంటారు? గుంటూరు అరండాలపేటలో పని మీద వెళ్ళారు. 2 రోజుల తర్వాత వస్తారు. రాళ్ళబండి. ఆ, ఆ, అలాగే నా సమాధానం చెప్పేది. ఉమ్. ఏం కావాలి మీకు? ఎడిటర్ గారిని చూడాలి. ఓ, ఆయన ఫేస్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అది అలాగే ఉంది. నేను ఒక కథ రాశాను, దాన్ని సీరియల్ గా వేస్తారేమోనని. ఓ, కథ తీసుకుని లోపలికి వెళ్ళారనుకోండి, ప్రశ్నల వర్షం. మీ నాన్న రైటరా, మీ అమ్మ రైటరా, మీ నాయనమ్మ రైటరా, మీ తాతయ్య రైటరా, మీ బాబాయ్ రైటరా, మీ పిన్ని. డాడీ, మీ గురించే చెప్తున్నాను డాడీ. అంతా విన్నాను. నమస్తే. ఆ అమ్మాయి లోపల రమ్మను. వెళ్ళండి, మీకే తెలుస్తుంది. చెప్పమ్మా, ఏం కావాలి? నేను ఒక కథ రాశానండి. ఆహా, ఏం చదివా? కంప్యూటర్ డిగ్రీ చేశాను. ఎక్కడ? మలేషియా. ఆహా, ఎవడా ప్రూఫ్ తెచ్చింది? తొందర రమ్మను వాడిని ఇక్కడికి. చూడమ్మా, కంప్యూటర్ చదువుతూ మలేషియాలో ఉన్నావంటే నువ్వు ఏ టైప్ తెలుగు కథ రాసి ఉంటావో నేను ఊహించగలను. నేను చాలా బిజీగా ఉన్నాను, అలాంటి కథలు వేసుకోలేను. దయచేసి వెళ్ళిపో. లేదు సార్, నేనేం రాశానో వెళ్ళమ్మా, నాకు కోపం వస్తుంది. కోపం వస్తే బీపీ వస్తుంది, బీపీ వస్తే డాక్టర్ వస్తాడు, డాక్టర్ వస్తే ఫీజు అడుగుతాడు. సార్, ఏంటయ్యా ఇది? పని మనిషి కృష్ణవేణి వంటింట్లోంచి హాల్లోకి వచ్చి బట్టలు విడిచి వెళ్ళిందా? విడిచి వెళ్ళటం ఏంటయ్యా? మడిచి వెళ్ళింది. ప్రూఫ్లు కూడా నేను తిట్టుకోవాలా? సారీ సార్. నువ్వేంటమ్మా ఇంకా ఇక్కడ ఉన్నావు? వెళ్ళు. ఇదిగా సార్, లవ్ స్టోరీస్ కోసం ప్రకటించాం కదా, ఏమైంది? మన స్టాండర్డ్ లో ఏది రాలేదు సార్. సార్, నాది లవ్ స్టోరీయే సార్. ఏ సినిమా చూసి రాసావమ్మా? ఇట్స్ ఎ రియల్ లైఫ్ స్టోరీ సార్. జరిగిన కథ. జరిగిన కథ? అవునండి. ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? 12 ఏళ్ల క్రితం అరకులో. ఎవరి కథ అది? నా స్నేహితురాలిది. మొత్తం రాసావా? 50 పేజీలు రాశాను. మీకు నచ్చితే మిగతావి రాసిస్తాను. నీ పేరేంటమ్మా? రేణు సార్. ఈ సీరియల్ కి పేరేం పెట్టావు? మనసంతా నువ్వే. చాలా మంది నా సీరియల్ చదువుతున్నారు. నువ్వెప్పుడు చదువుతావు? నన్నెప్పుడు కలుస్తావు?
వాచ్ ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టాను? These are the latest ones, ma'am. You can pick one and have a trial. I think it's nice for you, ma'am. Where's the trial room? This side, ma'am. I'll try this one. Most welcome. హాయ్ రేణు, నువ్వు ఇక్కడ ఈ వాచ్ ఇదెంత ఆపాలని ట్రై చేస్తున్నా అస్సలు ఆగట్లేదు. అరే దీన్ని ఎలా ఆపాలో నీకు తెలుసా? ఈ వాచ్ మీకు ఎక్కడిది? ఈ గిఫ్ట్ నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు. స్వాతి ఫంక్షన్ లో చూసావు, అతనిచ్చాడు. ఇన్నాళ్ళు మా మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అనుకున్నాను, కానీ నిన్నే తెలిసింది అది ఫ్రెండ్షిప్ కాదు, ప్రేమ అని. వస్తానండి. నువ్వు నాకేదో చెప్పాలన్నావు, చెప్పని లేదు. ఏంటో చెప్పు. నేనా? చూసావా, నువ్వే మర్చిపోయావు. నాకు గుర్తుంది, నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నావు. చంటి ఎవరు? హా? నువ్వు రాసుకున్నదంతా చదివాను. నీ చిన్నప్పటి ఫ్రెండ్ చంటి గురించి, అతని మీద నువ్వు పెంచుకున్న ప్రేమ గురించి. అది చదివాక నీకు ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్న నా ఫీలింగ్స్ ని షట్ డౌన్ చేశాను. నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? అది కేవలం నా ఒపీనియనే కాదు, మా మమ్మీ డాడీ ఒపీనియన్ కూడా. అసలు మీ అమ్మ నాన్న ఉద్దేశం కూడా అదేనని, అందుకే నేను ఇక్కడ చదివించారని మా డాడీ చెప్పారు. నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు ఐఎమ్ సారీ. చూడను, నాది కేవలం ప్రపోజల్, నీది నిజమైన ప్రేమ. A proposal may die, but love will never die. This is a call for the passenger Miss Anuradha to India. Madam, you are requested to board a flight right now. ఓకే దెన్, Bon voyage. టేక్ కేర్. Take care, Anu. బాయ్. హే అను, నువ్వు నీ పుట్టినరోజుకి అరకు వెళ్ళినప్పుడు మీ ఇద్దరు ఆంజనేయ స్వామి గుడిలో కలుస్తారు కదా, నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. ఓకే చంటిని నేను అడిగానని చెప్పు. ఓకే. చంటి, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా నిన్ను కలవలేకపోయాను.
ఈసారి నా బర్త్డేకి అరకు ఆంజనేయ స్వామి గుడికి వస్తున్నాను. అక్కడ కలుస్తావు కదా? పొద్దుటాల నుంచి గుడి కాడ కోకుని ఇప్పుడే వెళ్ళిపోయింది బాబు స్టేషన్ కేసి. నీ ఫ్రెండ్ చంటి దొరికాడా? లేదరుణ్. అదేంటి, నీ బర్త్డేకి అరకు రాలేదా అతను? ఓ ఓకే ఓకే, మిస్ అయి ఉంటాడు. మరేం చేద్దాం అనుకుంటున్నావు? మా చిన్నప్పుడు ఇన్సిడెంట్స్ అన్ని సీరియల్ గా రాయబోతున్నాను. వాట్? ఎస్. ఏదైనా వీక్లీలో సీరియల్ గా రాస్తే తను చదివి నన్ను కనుక్కుంటాడని ఆశ. డోంట్ యు థింక్ దిస్ ఇస్ సంథింగ్ ఫనీ? నో, ఐఎమ్ సీరియస్. ఈ ఇంటర్నెట్ కాలంలో ఎంతమంది మ్యాగజైన్ చదువుతున్నారంటావాను? హార్డ్లీ ఒక 10% కూడా ఉండరు, ఇజంట్ ఇట్? ఆ 10% ఛాన్స్ కూడా నేను మిస్ అవ్వను. ఈ వాచ్ మీకు ఎక్కడిది? ఈ గిఫ్ట్ నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు. స్వాతి ఫంక్షన్ లో చూసావు, అతనిచ్చాడు. ఇన్నాళ్ళు మా మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అనుకున్నాను, కానీ నిన్నే తెలిసింది అది ఫ్రెండ్షిప్ కాదు, ప్రేమ అని. వస్తానండి. మైక్ దొరికిందని పొలిటీషియన్స్ లా మాట్లాడతారేంటి సరే మగాళ్ళు? నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. అసలు ఆడదాని మనసు గురించి వీళ్ళకేం తెలుసు? ఆడది మగాడికి మనసిస్తే జీవితాంతం అతని గురించి ఆలోచిస్తుంది. కానీ మీ మగాళ్ళు అలా కాదు. 10 రోజులు ఒక ఆడపిల్లతో కలిసి ఉంటే జస్ట్ యాక్సెసిబిలిటీ చాలు మీకు. ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూనే ఉంటారు మీరు. మగాళ్ళ ప్రేమ మనసులోంచి మొదలవ్వదు. బస్ స్టాపుల్లో, ఆఫీసుల్లో, కాలేజీల్లో, పక్క ఇళ్లలోంచి మొదలవుతుంది. ఏం తెలుసు మీకు ఆడదాని గురించి? ఆడదాని ప్రేమ మనసులోంచి మొదలవుతుంది. మగాడు కూడా మనసిస్తాడు, కానీ లాభం లేదనుకుంటే తిరిగి తీసుకుంటాడు. అలా ఎన్నిసార్లైనా చేయగలడు. అదే ఆడది ఎవరికైనా మనసిస్తే జీవితాంతం అతని కోసం ఎదురు చూస్తుంది. కానీ మీరలా ఎదురు చూస్తారా? వాళ్ళకున్న సహనం మీకుందా? వాళ్ళకున్న నమ్మకం మీకుందా? వాళ్ళకున్న ఆరాధన మీకుందా? సారీ.
స్టేజ్ మీద అలా మాట్లాడేశారేంటి? బహుశా మీ మనసుని ఎవరో గాయం చేస్తుంటారు. మీరు కూడా లవ్ లో ఫీలా నాలాగా? అదేంటి అలా అన్నారు? వేణు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పారుగా. అప్పుడు నాకు అలా అనిపించింది, కానీ అతను నన్ను ప్రేమించట్లేదు. నాకు ఇచ్చిన గిఫ్ట్ తిరిగి తీసేసుకున్నాడు. తనకి తన చిన్ననాటి స్నేహితురాలు ఇచ్చిందంట. ఆమె ఎక్కడుందో తెలియదు, కానీ ఇప్పటికే ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా లక్కీ. అయినా ఒకరు పోగొట్టుకుంటేనే ఇంకొకరికి దక్కేది. మమ్మీ ప్లీజ్ కాఫీ తీసుకురా. డాడీ మీరు వచ్చి కూర్చోండి. ఎంత మంచి సీరియల్ అండి, ఎంత బాగా రాస్తున్నారు. ఫెంటాస్టిక్, మార్వెలస్. మా ఇంట్లో అందరికీ మీరంటే పిచ్చి ఇష్టం అండి. ఇదేమో మా అన్నయ్య కదండి. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఒక్క నిమిషం. రే చంటి. ఇదిగోండి మంచినీళ్ళు. కొంచెం కాఫీ. మర్చిపోయానండి, సారీ. ఇప్పుడే తీసుకొస్తాను. ఏమండి, గ్యాస్ అయిపోయింది, వెంటనే ఫోన్ చేసి బుక్ చేయండి. అంకుల్, నేను వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. బాయ్ ఆంటీ. మంచిదమ్మా. రేణు గారు వెళ్ళిపోతున్నారా? ఓకే బాయ్. బాయ్ అంట. బాయ్. బాయ్ ఏంట్రా, డ్రాప్ చేయవా? సరే వస్తున్నాను. అక్కర్లేదు. ఇగోండి మీ కీస్. మీ కారు వెంటనే స్టార్ట్ అయిందే. మీ ముక్కకి ఏమైంది? దోమ కుట్టిందిలేండి. దోమ కుడితే ఇంత పెద్ద ప్లాస్టరా? దాన్ని మా ఫ్రెండ్ క్రికెట్ బ్యాట్ తో చంపేశాడు. అప్పుడే వెళ్ళిపోతారా? ఇంకాసేపు ఉండొచ్చుగా. ఏంటో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. నేను మళ్ళీ వస్తాను కదండి. ఓకే బాయ్. బాయ్ బాయ్ సునీల్. బాయ్.